జబర్దస్త్ నటుడు గెటప్ సీన్ నటించిన చిత్రమే రాజు యాదవ్. కామెడీతో ఎంతగానో ఆకట్టుకునే గెటప్ సీన్ ఎందుకు ఈ సినిమాతో అలరించలేకపోయాడు చూసేద్దాం. కథలో చెప్పుకోవడానికి ఏమంత కొత్తదనం లేదు. సినిమా మొత్తం సింగిల్ ఎక్స్ప్రెషన్ లో కనిపిస్తే వేరియేషన్స్ చూపించే వీలెక్కడుంటుంది. పోనీ బాల్ తగిలి ఫేస్ అలా మారడం వల్ల కామెడీ పుట్టించగలిగితే వేరేగా ఉండేది. కానీ అలా ఏం జరగలేదు. ఎందుకంటే ఈ కథనంలో ఎక్కడా హీరో పాత్రలో ఎమోషన్ కనెక్ట్ అవ్వడానికి లేదు. హీరోయిన్ కరాఖండిగా వెంట పడొద్దని, తనంటే ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినా ఇతను ఆమె వెంటే పడుతుంటాడు. క్లైమాక్స్ లో హీరో తండ్రి ఏడుపు చూసి కొంచెం సేపు అయ్యో అనిపిస్తుంది. కానీ హీరో పట్ల బాధ మాత్రం కలగదు ప్రేక్షకులకు. ఇవి లోపాలకు తోడు అనవసరపు అడల్ట్ సీన్లు మరింత రోత పుట్టిస్తాయి. ఏ పాత్రకి బలమైన వ్యక్తిత్వం ఉండదు. ఒక దశలో హీరోయిన్ హీరోకి ఎందుకు కనెక్ట్ అవుతుందో అర్థం కాదు. కనెక్ట్ అయిందని చెప్పడానికి పాట మాత్రం మొదలైపోతుంది. కథా కథనాల పరిస్థితి ఇలా ఉంటే సాంకేతికం కూడా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. చివరిలో చంద్రబోస్ రాసిన పాట బాగుంది, కానీ అప్పటికే వెళ్లిపోయే మూడ్లోకి వచ్చేస్తారు ప్రేక్షకులు. నటీనటుల విషయానికి వస్తే గెటప్ సీన్ తన నవ్వు గెటప్ తోనే సగం పరీక్ష ఫెయిల్ అయ్యాడు. ఎందుకంటే ఆ వెకిలి మొహం వల్ల తక్కిన ఎక్స్ప్రెషన్స్ పలికించడానికి వీలు లేకుండా పోయింది. హీరోయిన్ అంకిత చూడడానికి బానే ఉన్నా గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. ఇక ఇతర నటీనటులంతా కథనమనే ప్రవాహంలో కొట్టుకుపోయారు. మాస్ కామెడీ ఎంటర్టైనర్ అనుకుని వెళ్తే మాత్రం షాక్ కు గురవలసిందే. ట్రాజడీ లవర్స్ ను కూడా పెద్దగా మెప్పించలేని సినిమా ఇది. గెటప్ సీన్ నమ్మి వచ్చిన ఆడియన్స్ కి ఈ సినిమా పూర్తిగా నిరాశనే మిగులుస్తుంది.